ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గండికోటలో ఉన్నాము. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. మీరు మొత్తం గండికోటలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూపిస్తా. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు గండికోట బైక్లో వచ్చిన, కార్లో వచ్చిన పార్కింగ్ అయితే ఇక్కడే పార్క్ చేయాలా. ఇంత ముందులాగైతే లోపలికైతే ఎంట్రన్స్ లేదు. మన బైక్స్, కార్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవాలా. ఇక్కడైతే ప్రస్తుతానికి ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు. ఇదైతే గమనించుకోండి. మనం ముందుగానే ఎంటర్ అవగానే మినీ చార్మినార్ అయితే కనిపిస్తుంది. ఈ చార్మినార్ కాడైతే మన సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవచ్చు. కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో గండికోట జైలు. ఇదే జైలు. ఈ ప్రదేశాన్ని చూస్తే అప్పటి రాజుల పాలన, కోట రక్షణ వ్యవస్థ ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. ఫ్రెండ్స్, లోపలికైతే వెళ్ళి చూద్దాము. లోపలైతే చాలా పాడుపడిపోయి ఉంది. కొద్దిగా మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది. లోపలైతే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కూడా కొద్దిగా క్లీన్ చేస్తే బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళకండి. ఇక్కడ గబ్బిలతో అయితే నిండిపోయి ఉంది. ఇది చూడ రాయి బాల్ లాగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మాధవరాయ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏపీ గవర్నమెంట్ అయితే వర్క్ అయితే బాగా కంప్లీట్గా చేస్తుంది. ఇంకో కొన్ని రోజులకైతే వర్క్ కంప్లీట్ అవ్వచ్చు. మనం మాధవరాయ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. లెఫ్ట్ సైడే మాధవరాయ టెంపుల్కి అయితే వే ఉంది. సిమెంట్ రోడ్ కూడా వేస్తున్నారు. కనిపించేదే మాధవరాయ టెంపుల్. గండికోటలో అద్భుతమైన చరిత్ర కట్టడంలో మాధవరాయ స్వామి ఆలయం ఒకటి. విజయనగర సామ్రాజ్యం కాలం నాటి ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళ, రాతి నిర్మాణం ప్రసిద్ధి చెందిన ఆలయం. గోపుర స్తంభాలపై కనిపించే సున్నితమైన శిల్పాలు అప్పటి కాలాన్ని ప్రతిభ మనకి చూపిస్తుంది. గండికోటలో వచ్చి ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన చారిత్రక ప్రదేశాలు మాధవరాయ ఆలయం కూడా ఒకటి. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా గండికోట ప్రయాణంలో ఈ పురాతనమైన ఆలయం కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని మనకు అందిస్తుంది. ఫ్రెండ్స్, లోపలైతే విగ్రహాలు అనేది ఎక్కడ లేదు. ఇక్కడ మనకైతే ఈ టెంపుల్స్లో అయితే విగ్రహాలు ఎక్కడా ఉండదు. మొత్తం అయితే చూడండి. ఒక కోటలోనే మాధవరాయ ఆలయం, రంగనాథ స్వామి ఆలయం, జుమ్మా మసీదు వంటి చరిత్రక కట్టడాలు ఉండడం కోట ప్రత్యేకత. వందల సంవత్సరాల చరిత్రలో దాచుకున్న ఈ మాధవరాయ ఆలయం గండికోట చరిత్రలోని వైభవానికి ఒక అద్భుతమైన గుర్తుగా నిలిచింది. ఫ్రెండ్స్, మనం చూస్తున్నది జుమ్మా మసీదు. ఈ మసీదు 1650 ప్రాంతంలో గండికోటను స్వాధీనం చేసుకున్న మీరా జుమ్లా నిర్మించినట్టు చరిత్రక సమాచారం చెబుతుంది. మసీదు ముందు భాగంలో కనిపించే భారీ ఆర్చీలు, ఎత్తైన మినారాలు దీనికి ప్రత్యేకతను తెలియజేస్తాయి. మసీదు నిర్మాణంలో అప్పటికి కనిపించే వాల్డోర్ సీలింగు, జాబితా డిజైన్లు అప్పటి ఇస్లామిక్ నిర్మాణ శైలికి మంచి ఉదాహరణ. మసీదు చుట్టూ ఉన్న విశాలమైన ప్రాంగణం, పాత నిర్మాణ అవశేషాలు గండికోటకి అప్పటి వైభవాన్ని గుర్తు చేస్తాయి. జుమ్మా మసీదు పక్కనే ఉన్న కత్తుల కోనేరు కూడా గండికోటలో చూడదగిన మరో చారిత్రక ప్రదేశం. ఇది గండికోటలో పురాతనమైన ధాన్యాగారం. కోటని శత్రువులు ముట్టడించినప్పుడు సమయంలో ఆహారాన్ని, ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఈ భవనాన్ని ఉపయోగించేవారట. గండికోటలో ఉన్న చారిత్రక ఆలయాల్లో శ్రీ రంగనాయకుల స్వామి ఆలయం ఒక ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయంలో విజయనగర కాలం నాటి నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఆలయంలో రాతి స్తంభాలు, శిల్పాలు, మండపాలు, నిర్మాణాలు అప్పటి శిల్పకారుల అద్భుత ప్రతిభను చూపిస్తాయి. ఆలయం నిర్మాణానికి కనిపించే వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన శిల్పాలు అలంకారానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఆలయానికి సంబంధించి చారిత్రక ఆధారాలు గండికోటలో రంగనాయకుని ఆలయానికి భూమి మాన్యంగా ఇచ్చిన విషయాలు ప్రశ్నమిస్తాయి. ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న నిర్మాణం శిథిలావాసం కనిపించినట్టు వాటితో కనిపించే శిల్పకళ గండికోట గత వైభవాన్ని మనకు గుర్తు చేస్తాయి. ఈ ఆలయం ఉన్న ప్రాంతం నుంచి పెన్నా నది అందమైన దృశ్యం కూడా చూడవచ్చు. వందల సంవత్సరాల చరిత్ర తనలో దాచుకున్న ఈ రంగనాయకుల స్వామి ఆలయం గండికోట చరిత్రలోని భక్తి, విజయనగర శిల్పకళకు ఒక అద్భుతమైన గుర్తుగా నిలిచింది. ఈ ఆలయం పై భాగం నుంచి చూస్తే మనకి పెన్నా నది వ్యూ అయితే క్లియర్గా కనపడుతుంది. మనకి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. ఇక్కడి నుంచి అయితే ఎక్కేదానికి సులభంగా రాళ్ళు అయితే వేస్తున్నారు. పైకి అయితే వెళ్ళి చూడండి. ఈ కిటికీ నుంచి చూస్తే కూడా వ్యూ చాలా బాగా కనపడుతుంది ఫ్రెండ్స్.
మొత్తం పెన్నా నది, ఇక్కడ చార్మినార్ కోటకు సంబంధించిన మొత్తం గుర్తులైతే ఇక్కడ నుంచి మనం క్లియర్గా అయితే చూడొచ్చు. గండికోట అంచు నుంచి చూస్తే కిందకి ప్రవహించే పెన్నా నది అందమైన దృశ్యాన్ని అందిస్తుంది. లోతైన లోయలు, ఎర్రటి రాతి కొండల మధ్యలో పెన్నా నది కలిపి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. అందుకే గండికోట చాలా మంది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ నిలబడి చూస్తే ప్రకృతి అందం, గండికోట చరిత్ర వైభవాన్ని రెండు ఒక్కసారి కనిపిస్తాయి. ఫొటోస్ అయితే దూరం నుంచి అయితే తీసుకోండి, దగ్గరికి వెళ్ళకండి. కనిపించేదే ముఖ్యమైన చారిత్రక ప్రదేశాల్లో కత్తిల కోనేరు కూడా ఒకటి. ఇదైతే జుమ్మా మసీదుకి ఎదురుగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం కోనేరులో చెట్లు అయితే వచ్చేసింది. ఇది కూడా క్లీన్ చేస్తే బాగుంటుంది, కానీ తొందరలో అయితే ఇవన్నీ వ్యూ పాయింట్ అని క్లీన్ చేస్తారు. ఇక్కడ నుంచి అయితే ఇంకో వ్యూ పాయింట్ కాడికి అయితే వెళ్దాము. పక్కనే వచ్చే దారిలోనే వ్యూ పాయింట్. ఇదైతే మనం వచ్చే వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇదైతే ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్కి వెళ్ళాలా. ఇక్కడ క్యాంపింగ్స్ అవన్నీ వేసుకునే స్పాట్ ఇది. మొత్తం ఇక్కడ ఉండేదానికి ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే క్యాంపింగ్ వేసుకోవచ్చు. వీడియోస్కి, ఫొటోస్కి, సెల్ఫీస్కి అయితే ఇది సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి అయితే మనం రూమ్కి అయితే వెళ్ళిపోదాం. రూమ్ ప్రైస్ ఎంత ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం ఫ్రెండ్స్. ఇదైతే నేను తీసుకున్న రూము. నైట్కి అయితే 500 రూపీస్ అయితే పడింది, సింగిల్ బెడ్రూము. ఇక్కడ నుంచి అయితే మనం రేపు బెలూన్ కేవ్స్కి అయితే వెళ్దాము. మొత్తం ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఉదయాన్నే అయితే బెలూన్ కేవ్స్కి అవుతాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.